టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు బయ్యా సన్నీపై నా అన్వేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన బెట్టింగ్ యాప్స్ తోనే తన ఇల్లును నిర్మించుకున్నాడు, బెట్టింగ్ యాప్స్ తోనే ఇంతవరకు కూడా ఆయన సంపాదించాడు అంటూ కూడా ఇటు అన్వేష్ సంచలన ఆరోపణలు అయితే చేశాడు. మరి ఆ ఆరోపణలకు సంబంధించి ఇప్పుడైతే ఒక వైరల్ అవుతూ ఉన్నాయి ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా. ఇటు అన్వేష్ ఇటు బయ్యా సన్నీపై అయితే ఆరోపణలు చేశారు. బయ్యా సన్నీకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎప్పుడో పడిపోయింది, కానీ అన్ని కూడా ఆయన ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూనే ఈ విధంగా సంపాదించాడు అంటూ కూడా ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. దాదాపు 8 కోట్ల రూపాయలతో కూడా ఇల్లు కట్టుకున్నాడు అంటూ కూడా అన్వేష్ చెప్తున్నాడు. ఇటు సన్నీ యాదవ్ ఎన్నో స్కాములు చేశాడు. బయ్యా సన్నీకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎప్పుడో పడిపోయింది, రెవెన్యూ పడిపోయిన తర్వాత కూడా ఆయన అన్ని కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. ఆ ప్రమోషన్స్ తోనే ఆయన దాదాపు 8 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకి సంపాదించింది చాలా ఉంది అంటూ కూడా అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇటు కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తోనే డబ్బులు సంపాదిస్తూ వచ్చాడు అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. బయ్యా సన్నీపై ఇప్పుడు ఆరోపణలు అయితే ప్రపంచ యాత్రికుడు చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాడు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి 18 నిమిషాల నిడివితోనే వీడియో ఉంది. ఇటు సజ్జనర్ కు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళ వివరాలు కూడా చెప్పాను అంటూ కూడా ఇటు అన్వేష్ చెప్పుకొచ్చాడు. సజ్జనర్ తో చేసిన వీడియోని ఆపాలని కొందరు చూశారు అంటూ కూడా అన్వేష్ చెప్తున్నారు. ఇటు సజ్జనర్ ఆఫీస్ కి సైతం వెళ్లారు అంటూ కూడా చెప్తున్నారు. ఇటు ఏదైతే సజ్జనర్ తో ఇటు ప్రమోషన్స్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో, యాప్స్ కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో యూట్యూబర్స్ వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్పాను అంటూ కూడా అన్వేష్ చెప్పుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఏదైతే బయ్యా సన్నీ ఉన్నారో ఆయనకి సంబంధించి చాలా పెద్ద ఆస్తులు ఉన్నాయి, ఆయన పెద్ద స్కామర్ అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. ఇంటి లోపల లిఫ్ట్ ఉంది, దాదాపు 8 కోట్ల రూపాయలతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లో కేవలం ఆ ప్రమోషన్స్ చేస్తూనే ఈ విధంగా సంపాదించాడు అంటూ కూడా ఇప్పుడు అన్వేష్ అయితే ఆరోపణలు చేస్తున్నాడు. ఇంట్లో 4 స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి, అలాగే కియా కార్ ఉంది, జాగ్వార్ కార్ ఉంది అంటే చూసుకోవచ్చు ఆయన ఏ విధంగా బెట్టింగ్స్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేసి ఈ విధంగా సంపాదించాడో మీరందరూ అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. 2021, 22, 23 నుంచి కూడా స్కామ్లు చేస్తూనే ఉన్నాడు అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. ఇటు బయ్యా సన్నీపై అయితే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు ఆరోపణలు చేస్తున్నాడు. మరి ఈ ఆరోపణలకు సంబంధించి ఇటు బయ్యా సన్నీ ఏం స్పందిస్తాడు, ఆయనకు సంబంధించి ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి మనం. ఇటు ప్రస్తుతం అయితే నా అన్వేష్ చేస్తున్న ఆరోపణలు అయితే సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవాలి. మొన్న సజ్జనర్ కి సంబంధించిన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోను కూడా ఇటు అప్లోడ్ చేశాడు అన్వేష్. ఆ వీడియోను కూడా డిలీట్ చేయాలి అంటూ కూడా కొంతమంది ఆయనని డిమాండ్ చేశారు, కొంతమంది ఆయనకి మెసేజ్ చేశారు అంటూ కూడా ఇటు అన్వేష్ చెప్పుకొస్తూ ఉన్నారు. సజ్జనర్ ఆఫీస్ కి సైతం వెళ్లారు అంటూ కూడా చెప్తున్నారు. ఇటు సజ్జనర్ కు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే వాళ్ళ వివరాలు చెప్పాను అంటూ కూడా 18 నిమిషాల విడివితో ఉన్న వీడియోనైతే ఇప్పుడు నా అన్వేషణ సంబంధించిన యాత్రికుడు ఎవరైతే ఉన్నారో అన్వేష్ దానికి సంబంధించిన వీడియో అయితే రిలీజ్ చేశాడు. చూడాలి మరి ప్రస్తుతం అయితే ఇటు బయ్యా సన్నీపై చేస్తున్న ఆరోపణలు ఇంకెంత వరకు దారి తీస్తాయి. ఆయన చేసిన బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆయన డీటెయిల్స్ గా చెప్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా బయ్యా సన్నీ 30 కోట్లు సంపాదించాడు. ఆ 30 కోట్లలో దాదాపు 8 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు అంటూ కూడా అన్వేష్ ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ అంశం అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. సన్నీ యాదవ్ ఎన్నో స్కాములు చేశాడు, అన్ని స్కాములు కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూనే ఉన్నాయి అంటూ కూడా అన్వేష్ చెప్పుకొస్తూ ఉన్నాడు. అసలు బయ్యా సన్నీపై అసలు నా అన్వేష్ ఏమంటున్నారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. దగ్గర ఒక 20 నుంచి 38 కోట్ల రూపాయలు 3 అంతస్తుల ఇల్లు నేను చెప్పింది కాదు, ఆయనే పెట్టుకున్నాడు. యూట్యూబ్ లో మీరు చూడండి, ఆ యూట్యూబ్ లో ఉంటది. ఆ నూతనకల్ ప్రదేశంలోనే ఈయన మించిన ఇల్లు లేదు. అంత పెద్ద ఇంటి లోపల ఎలివేటర్ కూడా, ఇది లిఫ్ట్ కూడా ఉంది ఇంటి లోపల. ఎక్కడిది? బెట్టింగ్ యాప్. యూట్యూబ్ నుంచి అబ్బాయికి ఆదాయమే లేదు. వీళ్ళేమనుకున్నారు, మొత్తం మాఫియా గ్యాంగ్లంతా వీళ్ళంతా అది లైవ్ ఏమో, ఆ లైవ్ ని ఆపాలని చెప్పి దగ్గర ఒక 20 నుంచి 30 మంది ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆయన కలిసారో లేదో తెలియదు కానీ ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. 8 కోట్ల రూపాయలు 3 అంతస్తుల ఇల్లు నేను చెప్పింది కాదు, ఆయనే పెట్టుకున్నాడు. యూట్యూబ్ లో మీరు చూడండి, ఆ యూట్యూబ్ లో ఉంటది. ఆ నూతనకల్ ప్రదేశంలోనే ఈయన మించిన ఇల్లు లేదు. అంత పెద్ద
ఇంటి లోపల ఎలివేటర్ కూడా, ఇది లిఫ్ట్ కూడా ఉంది ఇంటి లోపల. ఎక్కడిది? బెట్టింగ్ యాప్. యూట్యూబ్ నుంచి అబ్బాయికి ఆదాయమే లేదు. వీళ్ళు ఏమనుకున్నారు, మొత్తం మాఫియా గ్యాంగ్లంతా వీళ్ళంతా, అది లైవ్ ఏమో, ఆ లైవ్ని ఆపాలని చెప్పి దగ్గర ఒక 20 నుంచి 30 మంది ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆయన కలిసారో లేదో తెలియదు కానీ ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. 8 కోట్ల రూపాయలు 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు బయ్యా సన్నీపై. అయితే ప్రస్తుతం నల్గొండ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు ఫైల్ అయింది. అసలు ఈ కేసుకు సంబంధించి ఎలాగైనా ఆయనని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇటు డిఎస్పీ చెప్తూ ఉన్నారు. అసలు పూర్తిగా దీనికి సంబంధించి అసలు ఆ డిఎస్పీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. సన్నీ యాదవ్ ఆలియాస్ సందీప్, ఇతను నూతన్కల్కు చెందిన వ్యక్తి. ఇతను యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండనే ఉద్దేశంతో నూతన్కల్ పిఎస్లో 36/25 క్రైమ్ నెంబర్ నమోదు చేయడం జరిగింది. ఇది 5th రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో దాన్ని అరెస్ట్ చేస్తాం. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్లో ఉంది. అంటే ఇతను ఏం చేస్తున్నారు? ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం. సోమోటో కేసు చేసాం. ఏమేమి చేసాం? సన్నీ యాదవ్ ఆలియాస్ సందీప్, ఇతను నూతన్కల్కు చెందిన ఇటు బయ్యా సన్నీపై అయితే ఇటు నా అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇటు డిఎస్పీ కూడా ప్రస్తుతం ఆయనని ఎలాగైనా అరెస్ట్ చేస్తాము, ప్రస్తుతం నల్గొండలో ఆయన మీద కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఆయన గురించి అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు బయ్యా సన్నీ అయితే బెట్టింగ్స్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కూడా దాదాపు 8 కోట్లతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. నా ఆస్తులే 30 కోట్ల పైగా ఉన్నాయి అంటూ కూడా అన్వేష్ చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్, చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం బెట్టింగ్ యాప్స్ ని ఒకవైపు ప్రమోట్ చేయొద్దు అంటూ కూడా ఇటు సజ్జనర్ చెప్పుకొస్తూ ఉన్నా కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు బయ్యా సన్నీపై అయితే కేసు ఫైల్ అయింది. మరి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు సాగర్? ప్రసన్న, బెట్టింగ్ యాప్స్ కు బానిసై అనేక మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ ని సోషల్ మీడియా వేదికగా ఇటు యూట్యూబ్ లో, ఇటు ఫేస్బుక్ లో, ఇన్స్టాలో ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్ల పైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. అయితే తాజాగా బయ్యా సన్నీ యాదవ్ నల్గొండ జిల్లా సూర్యాపేటకు సంబంధించినటువంటి నూతన్కల్కి చెందిన వ్యక్తి దాదాపు 30 కోట్ల రూపాయలు ఇప్పటికే అన్వేష్ అనేక సంచలన విషయాలను కూడా బయటపెట్టాడు. దాదాపు 40 వీడియోలు ఇతనికి సంబంధించిన బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన 40 వీడియోలను కూడా బయటపెట్టారు. అవేర్నెస్ కోసం కూడా తను దాదాపు 15 రోజులుగా తన టూర్ని మానుకొని కూడా అవగాహన కోసం, యువకుల కోసం, దేశం మీద అభిమానం, తెలుగు రాష్ట్రాల మీద అభిమానంతో తాను వీడియోలు చేస్తున్నట్లుగా కూడా ఒక వీడియోలో కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నూతన్కల్ పోలీసులు కూడా బయ్యా సన్నీ యాదవ్ కైనా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనేక నెటిజన్లు కూడా ఇటు సజ్జనార్ సార్ ట్వీట్ చేయడం, సజ్జనార్ సార్ సామాజిక మాధ్యమాల్లో దీనిపైన స్పందించడం, ఒక అవేర్నెస్ వీడియోని చేయడం, పోలీసులు ఇటు డీజీపీ కానీ ఎస్పీ కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం, దానికి ఆయన ధన్యవాదాలు చెప్తూ కూడా ఒక ట్వీట్ని కూడా సజ్జనార్ సార్ విడుదల చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇదొక సంచలనంగా మారబోతుంది. ఐపీఎస్ అధికారి సజ్జనార్ సార్ ట్వీట్ చేయడము, ఇటు నా అన్వేషణ సంబంధించినటువంటి వ్యక్తి అన్వేష్ కూడా ప్రపంచ యాత్రికునిగా పెరుగున్నటువంటి వ్యక్తి కూడా అనేక అవగాహన వీడియోలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కొన్ని కారణాలు కూడా ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి కూడా మనం చూస్తాం. 30 కోట్ల రూపాయలు ఇటు బయ్యా సన్నీ యాదవ్ సంపాదించాడు అక్రమంగా బెట్టింగ్ యాప్లకు యువతను
బలి చేసిన పరిస్థితిని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 30 కోట్ల రూపాయలు యువకులకు బెట్టింగ్ యాప్లకు బానిసలను చేసి తను కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు. దానికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలను కూడా ఆయన వీడియోలో చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 30 కోట్ల రూపాయలను భయ్యా సన్నీ యాదవ్ సంపాదించడమే కాదు, ఆ ఊర్లో ఉన్నటువంటి కొన్ని 3 బినామీ షాప్లను కూడా ఆయన ఏర్పాటు చేసినారు, బినామీ కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చెప్తున్నారు. 4 దాదాపు 20-30 లక్షల విలువ చేసి ఒక్కొక్క స్పోర్ట్స్ బైక్, దాదాపు 3 స్పోర్ట్స్ బైక్లను కూడా ఆయన కొన్నాడు. కష్టంతో సబ్స్క్రైబర్లు దేవుళ్ళగా భావించి వారి ద్వారానే మనం డబ్బులు సంపాదించాలి, కానీ వారిని మోసం చేస్తూ వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతూ ఈ విధంగా చేయొద్దని చెప్పి ఇటు అన్వేష్ కూడా అనేక యూట్యూబర్లలో ఈ విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారికి దాదాపు గత కొన్ని రోజులుగా కూడా అన్వేష్ కూడా ఆయన వీడియోలు రిలీజ్ చేస్తూ వాళ్ళకు స్వయంగా కూడా చెప్తున్న పరిస్థితి. వైజాగ్ నాని కూడా అనేక మార్లు ఆయన చెప్పినట్లుగా కూడా ఆయన వీడియోలో పేర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అన్వేష్ బెట్టింగ్ యాప్ల పైన ఇంత పెద్ద ఎత్తున ఒక సామాజిక బాధ్యతగా అవగాహన ఎందుకు చేస్తున్నాననే వివరణ కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ అనుభవాలను కూడా ఆయన ఐపీఎస్ అధికారి సజ్జనార్ సార్తో కూడా షేర్ చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం అన్వేష్ కుటుంబం, తన తండ్రి కూడా ఈ విధంగా బెట్టింగ్లకు బానిసై తన కుటుంబం కూడా పూర్తిగా అంటే కుటుంబంలో కూడా ఎలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న బెట్టింగ్ యాప్స్ వల్ల తమ జీవితాలు కూడా నాశనం అయిపోయి తమ జీవితాలు కూడా అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన స్వయంగా తన కుటుంబానికి సంబంధించిన ఒక సంఘటనను తన తండ్రి బెట్టింగ్ యాప్లకు బానిసే ఏ విధంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు వెళ్ళి తన తల్లి సపోర్ట్ ద్వారా బయటకు వచ్చాడు. తన కుటుంబం ఇన్ని అవస్థలు ఇన్ని ఇబ్బందులు పడ్డ నేపథ్యంలోనే ఈరోజు బెట్టింగ్ యాప్లకు ఏ కుటుంబం కూడా బానిస కావద్దు, ఏ కుటుంబం యువకుడు బానిసై తమ జీవితాలను కోల్పోవద్దంటూ ఆయన ఒక సందేశాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి. స్వయంగా తన కుటుంబంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలోనే ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా పక్కన పెట్టి దీనికోసం మాత్రమే ఆయన ఒక ఉద్యమంగా చేస్తున్నట్లుగా కూడా అన్వేష్ చెప్పిన పరిస్థితి. అయితే లాటరీల ద్వారా గిఫ్ట్లు గివ్అవేల ద్వారా ఇటు సబ్స్క్రైబర్లను ఆకట్టుకుంటూ కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ రికార్డ్ చేసి స్క్రీన్ షాట్ ను పంపిస్తే 500 రూపాయలు ఫోన్ పే చేస్తాను ఇలాంటి యువకులను ఆకర్షిస్తూ దాదాపు 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ళ 20-25 ఏళ్ళ యువకులను మాత్రం ఆకట్టుకుంటూ మోసాలు చేస్తున్నట్లుగా కూడా సాగర్ ఇటు చూసుకుంటే ప్రస్తుతం ఇటు భయ్యా సన్నీ ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు కూడా ఫైల్ అయింది కాబట్టి అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే ప్రస్తుతం అసలు భయ్యా సన్నీ ఎక్కడున్నారు, ఆయన మీద ఎటువంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ అయింది, ఆయన కోసం ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారనుకోవచ్చు సాగర్? ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా ఇప్పటికే సూర్యాపేట డిఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. భయ్యా సన్నీ యాదవ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఇప్పటికే ఐటీ యాక్ట్ ప్రకారం సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ యువకులను బానిస చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్లకు బానిసం చేస్తున్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ పైన ఐటీ యాక్ట్ ప్రకారం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ యువకుల ఆత్మహత్యలకు కూడా భయ్యా సన్నీ యాదవ్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్సే కారణమని చెప్తే ఎఫ్ఐఆర్లో మరికొన్ని సెక్షన్లు కూడా నమోదు చేర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ చేర్చిన అనంతరం కూడా భయ్యా సన్నీ యాదవ్ ఇప్పటికైతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేడని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. డిఎస్పీ ఇటు సూర్యాపేట ఎస్పీ కూడా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్ల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, భయ్యా సన్నీ యాదవ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఎన్నో బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలను ఆర్జించడమే కాకుండా యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని చెప్పి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళు కేసు నమోదైతే చేశారు. మరికొద్ది రోజుల్లో అరెస్ట్ చేశాం, ఆయన కోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఐటీ యాక్ట్ ప్రకారం అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు అనేది పోలీసులు గాలిస్తున్నారు. ఐటీ యాక్ట్ ప్రకారం మరికొన్ని సెక్షన్లు కూడా చేర్చే అవకాశం ఉంది. చేర్చిన అనంతరం కూడా మరి ఇప్పటికే 2 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఖచ్చితంగా భయ్యా సన్నీ యాదవ్ తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేని నేపథ్యంలో ఆయన ఎక్కడున్నాడు అనే విషయాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎక్కడ ఉన్నాడని తెలిసిన అనంతరం కూడా అతన్ని అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి భయ్యా సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారు ఈ విషయం పైన? ఇప్పటికే ఊర్లో కూడా అనేక బినామీ కంపెనీలు చేసి ఆయన డబ్బులను కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా కూడా చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పోలీసుల విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు, అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో
ఇప్పుడు ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇప్పటికే ఐపీఎస్ లాంటి అధికారి సజ్జనార్ సార్ లాంటి సామాజిక బాధ్యత అనేక ట్వీట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బెట్టింగ్స్ యాప్ కు బలైన యువతను బెట్టింగ్స్ యాప్స్ కి బానిస కాకుండా చేసేందుకు ఇప్పటికే యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనేక వీడియోలు ఇప్పటికే పెట్టిన నేపథ్యంలో దాని ద్వారా అక్రమంగా వాళ్ళు డబ్బు సంపాదిస్తున్న నేపథ్యంలో వాటిని కూడా డిలీట్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ అరెస్టు పర్వం ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ పైన ఇటు వైజాగ్ లో నాని పైన కేసులు నమోదవడంతో ఈ యూట్యూబర్లంతా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తిగా వారు చేస్తున్నటువంటి వీడియోలను కూడా డిలీట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. వీరితో పాటుగా దాదాపు ఇంకొక 10 మంది పైన కూడా ఇప్పటికే పోలీసులు నజర్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో నిషేధం, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. ప్రధాని మోడీతో పాటు కేంద్ర సోషల్ మీడియాకు సంబంధించిన విభాగం కూడా దీనిపైన ఒక సందేశాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని సూచనలు కూడా గైడ్ లైన్స్ కూడా ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన ఒక పెద్ద విచారణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు సూర్యాపేట పోలీసు, తెలంగాణ వ్యాప్తంగా డీజీపీ జితేందర్ రెడ్డి కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. బెట్టింగ్ యాప్స్ కి బానిస కాకుండా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇట్లాంటి ప్రమోషన్లు చేసే వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే 10 మందికి కూడా నోటీసులు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాలి. ఇప్పటికే వాళ్ళంతా అలర్ట్ అయ్యి వీడియోలను కూడా డిలీట్ చేస్తున్న పరిస్థితి. మరి భయ్యా సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేసిన అనంతరం మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. అటు కాదు ప్రస్తుతం పరిస్థితి. ఇటు నల్గొండలో అయితే ప్రస్తుతం భయ్యా సన్నీపై అయితే కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం అయితే ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు ప్రస్తుతం ఆయన తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులో లేడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే యువత జీవితాలు కూడా అన్ని ఆగమైపోతున్నాయి. ఎవరు కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేయొద్దు అంటూ కూడా ఇటు సజ్జనార్ పదే చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఇటు భయ్యా సన్నీ కానివచ్చు, అలాగే పలు యూట్యూబర్స్ కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయనపై అయితే కేసు నమోదైంది. ఇటు డిఎస్పీ కూడా ప్రస్తుతం ఆయనని ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతామంటూ చెప్పుకొస్తున్నాడు. ఇటు నా అన్వేష్ కూడా అతనికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఆయన ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇటు చాలా పెద్ద స్కామ్ చేశాడు, దాదాపు 30 కోట్లు సంపాదించాడు. ఇటు యూట్యూబ్ నుంచి కూడా భయ్యా సన్నీకి ఎప్పుడో రెమ్యూనరేషన్ కూడా తగ్గిపోయింది. కేవలం ఆయన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూనే ఇంత మొత్తంలో కూడా డబ్బు సంపాదించాడు. ఒక జాగ్వార్ కార్ కొన్నాడు, స్పోర్ట్స్ బైక్స్ కొన్నాడు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ విధంగా ప్రమోట్ చేసి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. నేను ఎన్నోసార్లు కూడా చాలా మంది యూట్యూబర్స్ కి చెప్పాను, దానికి సంబంధించి కూడా ఎవరు అలర్ట్ అవ్వలేదు అంటూ కూడా ఇటు అన్వేష్ చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ఏదైతే సజ్జనార్ తో అన్వేష్ మాట్లాడారో ఆ వీడియోను కూడా కొంతమంది డిలీట్ చేయమని, కొంతమంది తీసేయమని కూడా నన్ను అడిగారు. ఎవరైతే ప్రెసెంట్ ఇంకా యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను ఇటు సజ్జనార్ కి తెలియజేస్తాను అంటూ కూడా అన్వేష్ చెప్తున్నారు. చూడాలి మరి ఇటు ప్రస్తుతం అయితే అతని మీద కేసు ఫైల్ అయింది కాబట్టి ప్రస్తుతం ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అనేది కూడా వేచి చూడాలి. 3 అంతస్తుల ఇల్లు నేను చెప్పింది కాదు, ఆయనే పెట్టుకున్నారు యూట్యూబ్ లో. మీరు చూడండి, ఆ యూట్యూబ్ లో ఉంటది. ఆ నూతనకల్ ప్రదేశంలోనే ఈయన మించిన ఇల్లు లేదు. అంత పెద్ద ఇంటి లోపల ఎలివేటర్ కూడా, ఇది లిఫ్ట్ కూడా ఉంది ఇంటి లోపల. ఎక్కడిది? బెట్టింగ్ యాప్. యూట్యూబ్ నుంచి అబ్బాయికి ఆదాయమే లేదు. వీళ్ళు ఏమనుకున్నారు, మొత్తం మాఫియా గ్యాంగ్లంతా వీళ్ళంతా అది లైవ్ ఏమో, ఆ లైవ్ని ఆపాలని చెప్పి